అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి మొదటి యూనిట్లోని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. భాష్ అనే సంస్కృత ధాతువు నుంచి భాష అనే పదం పుట్టింది. భద్రిరాజు కృష్ణమూర్తి ఈయన ప్రకారం మనోనేత్రానికి బాహ్య ప్రపంచాన్ని చూపించేది, బాహ్య ప్రపంచం నుంచి మనోనేత్రాన్ని రక్షించేది భాష. ఈయన ప్రకారం నాగరికతతో పాటు భాష పెరుగుతూ తనతో నాగరికతను వృద్ధి చేసుకుంటూ పోతుంది. ఎన్. రామచంద్ర వర్మ ఈయన ప్రముఖ హిందీ భాషావేత్త. ఈయన ప్రకారం మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యం ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష. ఈయన ప్రకారం భాష అంటే భావానికి అక్షర రూపం అందించడమే. ఎస్.కె. వర్మ మరియు ఎన్. కృష్ణస్వామి వీరు ఇద్దరు కలిసి మోడర్న్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథంను రాశారు. వీరి ప్రకారం భాష ఒకే ఒక అంశం లేదా ఏకలక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవ దృగ్విషయమిది. వీరు భాష చుట్టూ అలముకున్న సంక్లిష్ట భావనల్ని వివరించే ప్రయత్నం చేశారు. ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న ఈయన ప్రకారం మానవులందరి ఉమ్మడి సొత్తు భాష. హ్యాకెట్ ఈయన అ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అనే భాషా గ్రంథంను రచించాడు. ఈయన ప్రకారం విభిన్న భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష. అ లాంగ్వేజ్ ఇస్ అ కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ హ్యాబిట్స్. ఈయన ప్రకారం విభిన్నత, సంక్లిష్టత అనేవి భాషా వ్యవస్థలో, భాషణ ప్రక్రియలో ఒక అనివార్యమైన అంశం. ఎంఎన్ బాక్ ఈయన ఇంట్రొడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే గ్రంథంను రచించాడు. ఎంఎన్ బాక్ ప్రకారం అనంతమైన వాక్యాల సముదాయమే భాష. లాంగ్వేజ్ ఇస్ అ ఇన్ఫినిట్ సెంటెన్సెస్. ఈయన ప్రకారం ధ్వనుల సముదాయం వాక్యంగా రూపుదిద్దుకుంటుంది. ఈయన ప్రకారం వాక్యం భావ వ్యక్తీకరణకు సమగ్ర అర్థస్ఫూర్తిని అందిస్తుంది. సఫైర్ అనే ప్రముఖ భాషావేత్త ప్రకారం తమ భావాలను, ఉద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా సహజంగా రూపొందించుకున్న సాధనమే భాష. ఈయన ప్రకారం మానవులు తమ మనోభిప్రాయాలను ఎదుటివారికి తెలియజేయడానికి మరియు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చేసే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష. ఈయన ప్రకారం వక్తకు శ్రోతకు మధ్య నాడీమండలంతో, మేధోతో పెక్కు సర్దుబాట్లు గౌరవించుకుంటూ కొనసాగే ఉన్నత సంక్లిష్ట సూత్ర మాయాజాలమే భాష. ఈయన ప్రకారం భావ వినిమయంలో కేవలం తమ భావాలను, ఆవేశాలను, కోరికలను వ్యక్తం చేయటానికి మానవులు అప్రయత్నంగా రూపొందించుకున్న సాధనమే భాష. నోమ్ చామ్స్కీ ఈయన ప్రకారం భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. ఈయన ప్రకారం ప్రత్యేక నియమాలు ఎవరో ఏర్పరచినవి కావు, మానవ మేధస్సు ఆయా సందర్భాలకు అనుగుణంగా సహజంగా వ్యక్తీకరించే భాషలోంచే నియమాలు ఆవిర్భవిస్తాయి. జాన్ పి. హ్యూగ్స్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే గ్రంథంను రచించాడు. ఈయన ప్రకారం మానవుడు పరస్పరం తమ ఆలోచనలను యాదృశ్చికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష. స్టర్ట్ వర్త్ ఈయన లింగ్విస్టిక్ చేంజ్ అనే గ్రంథంను రచించాడు. ఈయన ప్రకారం యాదృశ్చికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వనిసంకేత సముదాయమే భాష. కాంట్ డెస్క్రేట్స్ ఈయన ప్రకారం మానవులు భాషాపరమైన అలవాట్లను అలవరుచుకోవడానికి సహకరించే మేధాశక్తినే భాషగా వ్యవహరించవచ్చు. ఇక్కడ భాషాపరమైన అలవాట్లు అనగా భాషాభ్యసన శిక్షణలు, భాషించడం, అవగాహన చేసుకోవడంగా భావించాలి. రిచర్డ్ మరియు ఓగ్డెన్ వీరి ప్రకారం మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక, ఉద్దీపన ప్రయోజనాలకు సంబంధించినదే భాష. సామాన్యులు భాషను భావ వ్యక్తీకరణ సాధనంగా భావిస్తారు. నిఘంటుకారులు భాషను పదాలు అర్థాల సముదాయంగా భావిస్తారు. వ్యాకరణకర్తలు భాషను ప్రకృతి ప్రత్యయ నిరూపణంగా భావిస్తారు. సాహిత్యవేత్తల ప్రకారం కవితా సౌందర్యాన్ని దర్శించి, అవగాహన చేసుకుని పునః సాహిత్య సృష్టి జరిపే సాధనమే భాష. వేదాంతుల ప్రకారం తాత్విక చింతన, దాని ప్రకటనకు సహకార సాధనమే భాష. మానవ శాస్త్రవేత్తల ప్రకారం మానవ సంస్కృతి నాగరికతల అధ్యయన సాధనమే భాష.
మనస్తత్వ శాస్త్రవేత్తల ప్రకారం మానవుల ప్రవర్తనను పశుపక్షాదుల ప్రవర్తన నుంచి వేరుచేసి పరిశీలించుటకు సహకరించేదే భాష. వివిధ మానవ సమూహాలు భావించిన భాషా రీతులు. జనసామాన్యం భావ ప్రకటన సాధనం. భాషోపాధ్యాయులు తాము బోధించే అంశం. నిఘంటుకారులు పదాలు అర్థాల సమూహం. వ్యాకరణకారులు ప్రకృతి ప్రత్యయ పద నిరూపణం. మత ప్రచారకులు ఉపదేశించుటకు సహకరించే సాధనం. సామాజిక శాస్త్రజ్ఞులు మానవుల పరస్పర సంబంధాలను నెలకొల్పే సాధనం. చరిత్రకారులు చారిత్రక పరిశోధనకు సహకరించే సాధనం. భాషా శాస్త్రజ్ఞులు భాషాచరిత్ర నిర్మాణానికి, భాషా కుటుంబాల పరిశీలనకు, నిర్ధారణకు, కాలానుగుణంగా భాషాగతి, పోకడల పరిశీలనలకు సహకరించే సాధనం. భాషా సామర్థ్యం వల్లనే మనిషికి జీవజాలంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది. భాష వల్లనే మనిషి మానవుడయ్యాడనే నానుడి ఏర్పడింది. జీవితం కోసం భాష ఉండాలి అని బులక్ కమిటీ పేర్కొన్నది. భాష లక్షణాలు: 1. యాదృచ్ఛికత. 2. సామాజికత. 3. నిర్మాణాత్మకత. 4. అర్థవంతం. 5. అనుకరణ సాధ్యత. 6. పరిణామశీలత. 7. సృజనాత్మకత. యాదృచ్ఛికత. పదాలను, వస్తువులను తాత్కాలికంగా వినియోగించడమే యాదృచ్ఛికత. పర్యాయపదాలు, నానార్థాలు అన్నీ భాష యొక్క యాదృచ్ఛికత లక్షణానికి నిదర్శనాలు. సామాజికత. సమాజ సంప్రదాయాలను వినిమయం చేసే లక్షణమే సామాజికత. నిర్మాణాత్మకత. అక్షర ధ్వనులు ఒక క్రమ పద్ధతిలో అమరి, ఏదో ఒక నిర్మాణ సూత్రానికి చెంది ఉండి, పద నిర్మాణానికి, వాక్య నిర్మాణానికి సహకరించే రీతి నిర్మాణాత్మకత. ప్రపంచంలోని ప్రతి భాషకు తనదైన నిర్మాణాత్మక రీతి ఉంటుంది. నిర్మాణాత్మక రీతిని వ్యవస్థీకృతత అని కూడా అంటారు. అర్థవంతం. భావ వినిమయమే భాషకు పరమ ప్రయోజనం. ఒక వ్యక్తి యొక్క భావ ప్రకటన మరొక వ్యక్తి అర్థం చేసుకోగలగటమే అర్థవంతం. అనుకరణ సాధ్యత. అన్ని శబ్దాలు, ధ్వనులు భాష అని చెప్పడానికి పనికి రావు. అర్థం కలిగి ఉన్న ధ్వనులే భాషకు చెందుతాయి. ఇతరులు మాట్లాడే ధ్వనులను అనుసరించటం ద్వారా, వినడం ద్వారా భాష నేర్చుకోవడం అనుకరణ సాధ్యత. అనుకరణ, అభ్యసనం అనేవి భాషలో ప్రధానమైన లక్షణాలు. మాతృభాషను బాగా నేర్చిన వ్యక్తి ఇతర భాషలను సులభంగా నేర్చుకోగలడు అనేది అనుకరణ సాధ్యత లక్షణం కిందకు చేరుతుంది. పరిణామశీలత. భాష చైతన్యశీలి. భాష స్థిరంగా ఉండేది కాదు. భాష కాలానుగుణంగా, భావానుగుణంగా, ఇతర దేశాల సంపర్కం వలన నిత్య నూతనమైన మార్పులకు ఆహ్వానం పలుకుతుంది. పరిణామాలు ఇముడ్చుకున్న భాషలు జీవద్భాషలుగా చాలా కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. పరిణామాలు ఇముడ్చుకోలేని భాషలు మృతభాషలుగా కనుమరుగవుతాయి. కాబట్టి భాష చాలా కాలం నిలిచి ఉండటానికి పరిణామశీలత ప్రధానమైన లక్షణం. సృజనాత్మకత. నూతన భావాలు ప్రకటించుట, నూతన పద ప్రయోగాలు చేయుట అనే లక్షణం సృజనాత్మకత. పియాజే ప్రకారం భాషాభ్యసనం అనేది ప్రజ్ఞావికాసానికి కావలసిన ఒక ముఖ్య కారకం. పియాజే ప్రకారం మానవ స్వభావం 7 ప్రత్యేక లక్షణాలు ఉన్న భాషను నిర్మించుకుని సమర్థవంతమైన సామాజిక జీవితాన్ని ప్రసాదిస్తుంది. పియాజే ప్రకారం భాషకు ఉన్న 7 ముఖ్యమైన లక్షణాలు: 1. నిర్మాణద్వైవిధ్యత, డ్యుయాలిటీ. 2. ఉత్పాదన శక్తి, ప్రొడక్టివిటీ. 3. శబ్దార్థ సంబంధ కృత్రిమత, ఆర్బిట్రేరీనెస్. 4. వక్ర సోత్రు విపరిణామం, ఇంటర్చేంజిబిలిటీ. 5. ప్రత్యేకత, స్పెషలైజేషన్. 6. ప్రేరణ దూరత, డిస్ప్లేస్మెంట్. 7. సాంస్కృతిక ప్రసరణ, కల్చర్ ట్రాన్స్మిషన్. భాషా శాస్త్రవేత్తల ప్రకారం లిపిలు 3 రకాలు. అవి: 1. పదలిపి. 2. అక్షర లిపి. 3. ధ్వని లిపి. పదలిపి. పదలిపిని లోగోగ్రాఫిక్ స్క్రిప్ట్ గా పిలుస్తారు.
పదలిపిలో ఒక గుర్తు ఒక పదాన్ని లేదా ఒక అక్షరాన్ని లేదా వాక్యాన్ని అంతటినీ సూచిస్తుంది. ప్రాచీన ఈజిప్ట్, చైనీస్ లిపులు పదలిపికి సంబంధించినవి. పదలిపి కొంతకాలానికి పదాక్షర లిపిగా మార్పు చెందుతుంది. పదాంతర లిపిని లోగో సిల్లిబిక్ స్క్రిప్ట్గా పిలుస్తారు. అక్షరలిపి ఒక హల్లు, అచ్చు కలిపిన అక్షరపు గుర్తును అక్షరలిపి సూచిస్తుంది. మన దేశానికి చెందిన లిపులు చాలా వరకు అక్షరలిపులే. చిత్రాలతో మొదలైన లేఖన చిహ్నాలు పదలిపిగా మారి తర్వాత అక్షరలిపులుగా రూపొందుతాయి. ధ్వని లిపి గ్రీకు వంటి పాశ్చాత్య లిపులు ధ్వనిలిపికి చెందినవి. ధ్వనిలిపిలో అచ్చులకు, హల్లులకు వేర్వేరు గుర్తులు ఉంటాయి. భారతీయ లిపులకు ధ్వనిలిపి లక్షణం కలదు. రాయడం, చదవడం అనే రెండు నైపుణ్యాల్లోని సౌలభ్యానికి ధ్వనిలిపి అత్యున్నతమైనది. భాషా ప్రయోజనాలను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: 1. వ్యక్తిగత ప్రయోజనాలు. 2. సామాజిక ప్రయోజనాలు. వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తి భౌతిక, మానసిక, మేధోసంబంధ అంశాల్లో విషయ సేకరణ, జ్ఞప్తి, వివేచన మొదలైన అంశాలకు సంబంధించిన లాభాలు వ్యక్తిగత ప్రయోజనాలు. 1. వ్యక్తి కుటుంబంలో తనను తాను నిలుపుకునే సామర్థ్యాన్ని భాష కల్పిస్తుంది. రకరకాల పాత్రల నిర్వహణలో వ్యక్తిని భాష శాసిస్తుంది, గుర్తింపచేస్తుంది, బంధాలను సుస్థిరపరుస్తుంది. 2. భాష విద్యాభివృద్ధికి, ఒక్కొక్క తరగతి స్థాయిలో విద్యార్థి జ్ఞానార్జనకు తోడ్పడుతూ నిలదొక్కుకునేందుకు ఉపకరిస్తుంది. 3. దైనందిన వ్యవహారాలలో, పరిసర వాతావరణంలో వ్యక్తికి భాష ఉపయోగపడుతుంది. 4. వృత్తి నైపుణ్యాలను, మెళకువలను భాష అందిస్తుంది. 5. సాహిత్యాభిరుచిని, సృజనాత్మకతను పెంచి వ్యక్తి వైశిష్ట్యాన్ని భాష తీర్చిదిద్దుతుంది. 6. సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసి వ్యక్తిని సంస్కారవంతునిగా భాష తీర్చిదిద్దుతుంది. 7. వ్యక్తిలో నైతికతను పెంపొందించి సభ్యత, మర్యాదలు భాష నేర్పుతుంది. 8. విరామకాలాన్ని సద్వినియోగపరచుకునే వ్యాపకాలు ఏర్పరచుకునేందుకు భాష ఉపయోగపడుతుంది. 9. ఆధ్యాత్మిక చింతన ద్వారా వ్యక్తి తనను తాను విశ్వమానవునిగా ఆవిష్కరించుకోగలిగిన మూర్తిమత్వ వికాసాన్ని భాష అందిస్తుంది. సామాజిక ప్రయోజనాలు 1. ప్రసార మాధ్యమాల సహాయంతో వార్తలను, విషయాలను ప్రజలందరికీ ఏదో ఒక భాష ద్వారానే అందుతాయి. 2. నాగరికత, సంస్కృతుల వికాసానికి, వాటిని స్థిరపరిచే రచనల వికాసానికి భాషే ఆధారం. 3. మత సామరస్యాన్ని పాటించడానికి వీలుగా లౌకిక విలువలను భాష నేర్పుతుంది. 4. జాతీయ సమైక్యతను, అంతర్జాతీయ అవగాహనను భాష అందిస్తుంది. 5. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలందించి తద్వారా విశ్వవీక్షణాన్ని అలవరుచుకునే దృక్పథాన్ని వ్యక్తుల్లో భాష కలిగిస్తుంది. 6. భాష ఆధునిక ఆర్థిక, రాజకీయ, సామాజిక భావాలన్నింటినీ వ్యక్తులకు సన్నిహితం చేస్తుంది. 7. విద్యా వ్యాప్తికి భాష చాలా ఉపయోగపడుతుంది. 8. సర్వసత్తాక, ప్రజాస్వామిక, సార్వభౌమాధికార భావనలను భాష పెంపొందిస్తూ విశ్వమానవ భావనను పెంపొందిస్తుంది. 9. సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు అందించే వారధిగా భాష ఉపయోగపడుతుంది. 10. సరియైన సామాజిక సర్దుబాటు చేసుకునేలా వ్యక్తులను భాష ప్రేరేపిస్తుంది. 11. ఆధునిక సమాజాలను నిర్మించే విశ్వభావ వినిమయానికి ఆధారంగా భాష నిలుస్తుంది. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి. ఈ వాక్యంను శ్రీశ్రీ పేర్కొన్నారు. ఆకులో ఆకునే, పువ్వులో పువ్వునే, కొమ్మలో కొమ్మనే, నునులేత రెమ్మనే ఈ అడవి దాగిపోనా. ఈ వాక్యంను కృష్ణశాస్త్రి గారు పేర్కొన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది సామెత. భాషలు, వర్గీకరణ. మన దేశంలోని భాషా కుటుంబాలపై పరిశోధన చేసిన గ్రియర్సన్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని 10 సంపుటాలుగా వెలువరించారు. ఈ గ్రంథం ప్రకారం మన దేశంలో 175 భాషలు,
544 మాండలికాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ హింద్వారియా, ద్రావిడ, ముండా, సినో టిబెటన్ భాషా కుటుంబానికి చెందిన భాషలుగా పేర్కొన్నారు. జనాభా గణన శాఖవారు మన దేశంలో భాషలుగాని, మాండలికాలుగాని 1652 వరకు ఉన్నాయని అంచనా వేశారు. ప్రపంచ భాషా శాస్త్రజ్ఞులు భాషలను 5 కుటుంబాలుగా వర్గీకరించారు. మన దేశంలో 4 ప్రధానమైన భాషా కుటుంబాలకు చెందిన అనేక భాషలు ఉన్నాయి. భాషా కుటుంబాలలో ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలే ప్రాచీన భారతీయ భాషలని భాషాశాస్త్రవేత్తల నిశ్చిత అభిప్రాయం. ఆర్యుల రాకతో ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన భాషలు ఇక్కడ స్థిరపడిపోయాయి. ద్రావిడ ముండా భాషా కుటుంబాల ప్రభావం ఆర్య భాషా వ్యవహారాలపై అధికంగా కనిపిస్తుంది. భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులైన హిందువులపై వారి సామాజిక, సాంస్కృతిక జీవనంపై ద్రావిడముండా భాషా వ్యవహర్తల ప్రభావం గణనీయమైంది. భారతదేశ ఆగ్నేయ భూభాగంలో సినో టిబెటన్ భాషా వ్యవహర్తల ప్రభావం వల్ల వారి సాంస్కృతిక జీవనంలో మార్పులు సంభవించాయి. ద్రావిడ భాషా కుటుంబం ప్రపంచంలోని పెద్ద భాషా కుటుంబాలలో ద్రావిడ భాషా కుటుంబం ప్రధానమైనది. భారతదేశ దక్షిణ ప్రాంతంలో ఈ భాషా కుటుంబంకు చెందినవారు అధికంగా నివసిస్తున్నారు. భారతదేశంలోని దక్షిణ భాగానికి దక్షిణాపదమని పేరు. దక్షిణాపదమునకే ద్రావిడం అనేది పర్యాయపదం. భాషాశాస్త్రవేత్తల వ్యవహారంలో ఉత్తర భారతదేశ భాషలు ఆర్య భాషలు, దక్షిణ భారతదేశ భాషలు ద్రావిడ భాషలు. ఆర్యులు దక్షిణాది వారిని దస్వులు, ద్రావిడులు అని పిలిచేవారు. భాషా శాస్త్రవేత్తలు దక్షిణాది భాషలను ప్రత్యేక భాషా కుటుంబంగా పేర్కొన్నారు. మూల ద్రావిడ భాషలకు మాండలికాలు దక్షిణాది భాషలు అని భాషా శాస్త్రజ్ఞుల భావన. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం, తుళు, తుద, కుడగు, కోట, గోండు, ఖోండు, ఒరయాన్, రాజమహల్ అనేవి ద్రావిడ భాషలుగా భావింపబడి వీటిలో మొదటి 4 నాగరికమైనవిగాను, మిగిలినవి అనాగరిక భాషలుగాను పిలువబడేవి. బెలూచిస్థాన్ వ్యవహారమైన బ్రాహుయీ భాష, జగ్దల్పూర్ బార్జీ భాషలు కూడా ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవే. ఒరయాన్ భాష, కురుక్ భాషలు రెండూ సమానములే. రాజమహల్ భాషను మాల్తో, మాలర్ అని కూడా పిలుస్తారు. ఖొండు భాషను కుయి, ఖండి అని, గోండ్ భాషను గోండి అని అంటారు. భాషా శాస్త్రజ్ఞులు ద్రావిడ భాషా కుటుంబాన్ని భౌగోళికంగా 3 ఉపకుటుంబాలుగా విభజించారు. అవి: దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం తమిళం, మలయాళం, కన్నడం, తుళు, కొడగు, తొద, కోత, బడగ. మధ్య ద్రావిడ భాషా కుటుంబం తెలుగు, గోండి, కొండ, కుయి, కువి, పెంగో, మండా, కొలామి, నాయకి, పడ్డి, బల్లారి, గదబ. ఉత్తర ద్రావిడ కుటుంబం కురుక్, మాల్తో, బ్రాహుయీ. ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలకు 5000 సంవత్సరాల చరిత్ర కలదు. సుమారు 40 కోట్ల మంది ప్రజలు ఈ భాషా కుటుంబానికి చెందిన వారే ఉంటారు. ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ప్రపంచ భాషగా ఎదిగిన ఆంగ్ల భాష ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందినది. ప్రపంచ భాషా కుటుంబంలో మొదటి కుటుంబం ఇది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాషలు ఈ కుటుంబంలోనే ఉన్నాయి. జర్మన్ భాషా శాస్త్రవేత్తలు దీనిని ఇండోజర్మానిక్ భాషా కుటుంబమని పేర్కొంటారు. ఈ భాషా కుటుంబం యూరప్ ఖండం అంతా ఆక్రమించి ఉత్తర హిందూస్థాన్ వరకు వ్యాపించినది. ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన భాషలకు వ్యాప్తి ఎక్కువ. సంస్కృతం, ప్రాకృతం మొదలైన ఆర్య భాషలు, ఆర్మేనియన్, స్లవోనిక్, ఆల్బేనియన్, గ్రీకు, రోమ్ భాషలు, కెల్టిక్ భాషలు, జర్మానిక్ భాషలు ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో అంతర్భాగాలుగా ఉన్నాయి. ప్రసిద్ధ భాషలైన గ్రీకు, లాటిన్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, డేనిష్, రష్యన్, జెక్, పోలిష్, పర్షియన్ మొదలైన భాషలు ఈ కుటుంబానికి చెందినవే. ఈ కుటుంబానికి చెందిన భాషలకు చాలా ప్రాచీనమైన సాహిత్యం కలదు. సెమిటిక్ హమిటిక్ భాషా కుటుంబం అరేబియా, పర్షియా,
ఆసియా మధ్యభాగం, పర్షియన్ గల్ఫ్, సోమాలియా, మాల్టా, జార్జియా మొదలైన చోట్ల నివసించే ప్రజలను సెమైట్లు అని పిలుస్తాము. వీరు మాట్లాడే భాషలు సెమిటిక్ హమిటిక్ భాషా కుటుంబంకు చెందినవి. ఇండో యూరోపియన్ కుటుంబం తరువాత ప్రపంచంలో అధిక వ్యాప్తి, ప్రాముఖ్యం గల భాషా కుటుంబం సెమిటిక్ హమిటిక్ భాషా కుటుంబం. సెమిటిక్ హమిటిక్ భాషా కుటుంబంలో అరబిక్ అత్యధిక ప్రచారం గల భాష. ప్రపంచ నాగరిక చరిత్రలో పేరుగన్న హిబ్రూ భాష సెమిటిక్ హమిటిక్ భాషా కుటుంబంకు చెందినది. ఫిన్నో ఉగ్రియన్ భాషా కుటుంబం. ఫిన్నో ఉగ్రియన్ అనే పదంలోని ఫిన్ అనే పదం ఫిన్లాండ్ దేశ ప్రజలను, రష్యాలోని కొన్ని తెగలవారిని, లాపులు, ఎస్తోనియన్లు వంటి వారిని సూచిస్తుంది. యూరల్ పర్వత ప్రాంతానికి ఉగ్ర అని పేరు కలదు. ఇక్కడ నివసించే ప్రజలను ఉగ్రియన్లు అని అంటారు. ఫిన్లాండ్ మరియు యూరప్ పర్వత ప్రాంతాలలో నివసించే వారిని కలిపి ఫిన్నో ఉగ్రియన్లుగా వ్యవహరిస్తారు. వీరు మాట్లాడేది ఫిన్నో ఉగ్రియన్ భాషా కుటుంబం. వీరు సంచార జీవనం చేయడం వలన వీరు మాట్లాడే భాషలో అనేక మాండలిక భేదాలు కనిపిస్తాయి. లాప్స్ భాష, చెరమెన్ భాష, పెర్మియన్ భాషలు, బాల్టిక్ ఫిన్నిష్ భాషలు, ఉగ్రియన్ భాషలు, హంగేరియన్ భాషలు ఫిన్నో ఉగ్రియన్ భాషా కుటుంబంలోని అంతర్భాగాలు. ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం. ఆస్ట్రేలియా ఖండం నుంచి ఆగ్నేయ ఆసియా వరకు వ్యాపించి ఉన్న దేశాలలోని భాషా వ్యవహర్తల్ని ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందినవారిగా పరిగణిస్తారు. భారతదేశంలో వ్యవహరించే సంతాలి, ముండాలి, సవర, గదబ మొదలైన జాతుల భాషలు ఈ కుటుంబానికి చెందినవే. సినో టిబెటన్ భాషా కుటుంబం. ఈ భాషా కుటుంబానికి 2 శాఖలున్నాయి. అవి టిబెటో బర్మన్, చైనీస్. భారతదేశ ఈశాన్య ప్రాంతంలో టిబెటో బర్మన్ శాఖా భాషలు వినిపిస్తాయి. మన దేశానికి వలస వచ్చిన మంగోలాయిడ్ తెగ హిమాలయ పర్వత ప్రాంతాల్లోనూ, ఈశాన్య ప్రాంతంలోనూ స్థిరపడి టిబెటో బర్మన్ భాషల్ని వాడుకలోకి తీసుకువచ్చారు. టిబెటో బర్మన్ శాఖకు చెందిన భాషలు 10. అవి బోడో, నాగా, గారో, కుకిచిన్, మణిపురి, లుషాయి, భూపతి, నైవారి, వెప్చా, అస్మక మికిర్. ఈ భాషలను కూడా ఉత్తర అస్సాం వర్గం, అస్సాం బర్మీస్ వర్గం, కుకి చిన్ వర్గం, టిబెటన్ వర్గం అని 4 వర్గాలుగా విభజించారు. మానవ భాషకు, జంతు భాషకు మధ్య తేడా. ఇతర జీవులు చేసే ధ్వనులు 8 నుంచి 10 కంటే ఎక్కువ రకాలు ఉండవని భాషాశాస్త్రవేత్తలు నిర్ధారించారు. కోతుల్లో ఓవెట్ తెగ కోతులు 6 రకాల అరుపులు అరుస్తాయి. చీమలు రసాయనిక సంకేతాలు వినియోగిస్తాయి. తేనెటీగలు నాట్యం ద్వారా మిగిలిన తమ జాతి కీటకాలకు తేనె ఉన్న స్థలాన్ని ఎరుకపరుస్తాయి. వీటిలో స్పర్శ సంకేతంగా పనిచేస్తుంది. శాస్త్రవేత్త, భాష కొరకు శిక్షణ ఇచ్చిన జంతువు. గార్డనర్ వూషూ అనే చింపాంజీ. ప్రెమెక్ సారా అనే చింపాంజీ. ఫ్రాన్సిస్ ప్యాటర్సన్ కోకో. భాషోత్పత్తి వాదాలు గురించి తెలుసుకుందాం. దైవదత్తవాదం. ఈ వాదం ప్రకారం భాష దైవదత్తంని సర్వమతాలు విశ్వసిస్తాయి. ఈ వాదం ప్రకారం మనిషిని సృష్టించిన దేవుడే భాషను సృష్టించాడు. ఈ వాదం ప్రకారం ప్రతి మతానికి ఒక భాష ఉంటుందని నిర్ధారించబడింది, కానీ దేవుడు ఒక్కడే అయినప్పుడు భాష కూడా ఒకటే ఉండాలి కదా అనే సందేహంతో ఈ వాదన అహేతుకమైందిగా గుర్తించారు. స్వభావవాదం, థియరీ ఆఫ్ ఇన్హెరెంట్ నెసెసిటీ. స్వభావవాదంలో గ్రీకు తాత్వికులైన పైథాగరస్, ప్లేటోలు ప్రతిపాదించారు. మానవులు నాగరికత వైపుకు పయనిస్తున్న కొద్దీ అవసరాన్ని బట్టి సహజంగా, అనాయాసంగా భాషను తమకు తాము ఏర్పరచుకున్నారని ఈ వాదం తెలుపుతుంది. అన్వయవాదం, థియరీ ఆఫ్ అగ్రీమెంట్. అన్వయవాదంను డెమోక్రటీస్, అరిస్టాటిల్లు ప్రతిపాదించారు. ఆదిమానవులు గుంపులుగా ఒకచోట చేరి భావానికి ధ్వనిరూపమైన సంకేతముండాలని అన్వయాన్ని స్థిరపరచుకున్నట్లుగా ఈ వాదం ప్రతిపాదిస్తుంది. అయితే కేవలం సమావేశ సమయాల్లో మాత్రమే అటువంటి సంకేతాలు ఎలా రూపుచెందాయన్నది సమాధానం లేని సందేహం. భౌవో బౌవావ్ వాదం.
ఈ వాదం ప్రకారం భాష అనేది ఆది మానవులు పరిసరాల్లో జంతువుల అరుపులను అనుకరించే ప్రయత్నంతో ఉద్భవించింది. భౌవో బౌవావ్ వాదంను మాక్స్ ముల్లర్ ప్రతిపాదించాడు. మాక్స్ ముల్లర్ ఈ వాదంను అనుకరణ వాదం అని పేర్కొన్నాడు మరియు అవ్యాప్తి దోషాన్ని ఎత్తి చూపాడు. డింగ్ డాంగ్ వాదం. ఈ వాదం ప్రకారం ప్రతి వస్తువును తాకగానే ఒక ధ్వని ప్రకంపన ఉత్పన్నమై మనిషి మనస్సులో వాగ్రూపంగా స్థిరపడి భాషోత్పత్తికి మూలం అవుతుంది. యోహిహో వాదం. ఈ వాదం ప్రకారం బట్టలు ఉతికేవారు, పల్లకి మోసేవారు, పడవ నడిపేవారు ఆయా పనులు చేసేటప్పుడు వారి నాదతంత్రులు బిగిసి ధ్వని ప్రకంపనలుగా అప్రయత్నంగా వారి నోటి నుంచి ఓహోం, ఓహోం హోం, హైలెస్సా, స్ వంటి ధ్వనులు వెలువడుతాయి. ఇవియే భాషకు మూలరూపం. ఫూ వాదం. ఈ వాదం ప్రకారం పక్షులు చేసే శబ్దాలే భాష యొక్క ఆవిర్భానికి మూలం. ఫూ వాదంను టట్ వాదం అని కూడా అంటారు. స్ఫోటవాదం. ఈ వాదం ప్రకారం బ్రహ్మాండం విస్ఫోటనం చెంది ప్రకృతి దానితో పాటు ఓం అనే శబ్దం ఏర్పడినది. ఆ ఓంకారమే భాషకు మూలం. ధాతుజన్యవాదం. ఈ వాదం ప్రకారం క్రియాపదాల మూలరూపాలను ధాతువులని వ్యవహరిస్తారు. వాటి నుంచి భాష రూపొందింది. వివక్షావాదం. ఈ వాదం ప్రకారం వ్యక్తులకు ఇతరులతో తమ అనుభవాలు పంచుకోవాలనే సహజసిద్ధమైన ఇచ్చ ఉంటుంది. ఆ ఇచ్ఛయే భాష ఆవిర్భావంకు మూలం. ఆశ్చర్యవాదుల ప్రకారం మానవులు బాధలు, సంతోషాలు, కష్టసుఖాలు మొదలైన భావాలను ప్రకటించే సమయాల్లో చేసే ఆహా, అయ్యో, హా వంటి ధ్వనులు ఉచ్చరిస్తారు. ఇవియే భాషకు మూలరూపం. సమాలోచనవాదుల ప్రకారం మానవులు పరస్పరం సంప్రదించుకుని, చర్చించుకుని, అక్షరాలు, పదాలు, వాక్యాలు ఏర్చరుచుకునుట భాషకు ప్రారంభస్థితి. సహజ పరిణామవాదుల ప్రకారం వివిధ చేష్టలు, సంజ్ఞలు, సంకేతాలు, ధ్వనులు భావ ప్రసరణకు ప్రాచీన మానవులు వినియోగించేవారు. ఈ క్రమంలోనే భాషా ధ్వనులు ఆవిర్భవించాయి. పాణిని వ్యాకరణ సూత్రాలను మాహేశ్వర సూత్రాలు అని అంటారు. మాతృభాష. శిశువు నేర్చుకునే మొదటి భాషను మాతృభాషగా వ్యవహరిస్తారు. కుటుంబ వాతావరణంలో తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహ, సహకారాలతో శిశువు కుటుంబ వ్యవహారంలో ఉన్న భాషను తనకు తెలియకుండానే నేర్చుకుంటాడు. కుటుంబ ఆదరాభిమానాలను మాతృభాషలోనే శిశువు అనుభవిస్తాడు. మాతృభాషలోనే ప్రతిస్పందిస్తాడు, ప్రశ్నిస్తాడు, సమాధానాలిస్తాడు. ఇంట్లో తల్లి ప్రేరణ ప్రతిస్పందనలతో నేర్చే మొదటి భాష మాతృభాషే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో తెలుగు, కర్ణాటకలో కన్నడం, తమిళనాడులో తమిళం, కేరళలో మలయాళం, మహారాష్ట్రలో మరాఠీలు మాతృభాషలు. బోధనా మాధ్యమంగా మాతృభాష బహుళ ప్రయోజనకారి అని విద్యావేత్తలు నిర్ధారించారు. అధిక జనవ్యవహారం ఉన్న ప్రాంతీయ భాషయే పాఠశాలలో బోధనా భాష. మాతృభాష ప్రయోజనాలు. మాతృభాష ప్రయోజనాలు సామాజికాలు, వైయక్తికాలు అని రెండు విధాలు. సమాజంలోని వ్యక్తులందరూ భావవినిమయం చేసుకోవడం నిత్య వ్యవహార లక్షణం. నిత్య వ్యవహారమంతా అస్థిరం, తాత్కాలికం. సాహిత్య రూపంలో, సంస్కృతి ఆచార వ్యవహార రూపంలో, విలువల రూపంలో భాష ఉంటుంది. స్థిర భాష తరతరాలకు అందిస్తుంది మరియు సామాజిక లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. వ్యక్తి దైనందిన కార్యక్రమాల్లో వినియోగించే భాష వైయక్తిక ప్రయోజనకారి. ఇతరులతో మాట్లాడడం, వృత్తులు నిర్వహించటం, భాషణ పఠనముల ద్వారా విషయాలను సేకరించటం, మూర్తిమత్వాన్ని వికసింపచేసుకోవడం వంటివన్నీ మాతృభాష ద్వారా ఒనగూరే వైయక్తిక ప్రయోజనాలు. ఇతర భాషలను నేర్చుకునేటప్పుడు మాతృభాషే మాధ్యమంగా వ్యక్తికి సహకరిస్తుంది. మాతృభాషలో అభివ్యక్తి. మాతృభాషలో అభివ్యక్తులు రెండు విధాలు. అవి: 1. మౌఖిక అభివ్యక్తి. 2. లిఖితరూప అభివ్యక్తి. అభివ్యక్తి అంటే ప్రకటన, వ్యక్తీకరణ, స్పష్టమైన, సమగ్రమైన విషయాంశాలను దోషరహితమైన ఉచ్చారణతో గాని, లేఖనంతో గాని ప్రకటించడం. మాతృభాషగా లేదా ప్రథమ భాషగా తెలుగును బోధించడానికి గల ఉద్దేశాలు అన్నీ అభివ్యక్తి కొరకైనవే.
జాన్ ఎర్ల్ ప్రకారం ప్రథమ భాషా అభ్యసనం విషయంలోనే విద్యార్థి నోటి మాట పలుకవలనంటే ఒక యజ్ఞంగా ఉంటుంది. నాలుక తనకు ఎక్కడ మోసం చేస్తుందో అని నోరు తెరవడానికే సందేహిస్తూ ఉంటాడు. తెలుగు భాష గురించి తెలుసుకుందాం. దక్షిణ ఆసియాలో బెలూచిస్తాన్ నుంచి శ్రీలంక దాకా 24 ద్రావిడ భాషలు ఉపయోగంలో ఉన్నాయి. వీటిలో అధిక ప్రజలచే వ్యవహరింపబడేది తెలుగు భాష. భారతదేశ భాషలలో మాట్లాడే జనాభా దృష్ట్యా తెలుగు 2వ స్థానంలో కలదు. క్రీపు 2000 సంవత్సరాల క్రితం ప్రాచీన ద్రావిడ భాష 3 శాఖలుగా వర్గీకరణ పొందింది. అవి: దక్షిణ ద్రావిడ శాఖ, మధ్య ద్రావిడ శాఖ, ఉత్తర ద్రావిడ శాఖ. దక్షిణ ద్రావిడ శాఖ క్రీపు 1500 ప్రాంతంలో 2 ఉపశాఖలుగా చీలింది. అవి: తమిళం, మలయాళం, కన్నడం, తుళు, తుద, కోత, గొడుగు అనే 7 భాషలు ఒక ఉపశాఖగా గుర్తింపబడ్డాయి. 2వ ఉపశాఖలో భాగంగా తెలుగు, గోంజా, కొండ, కుయి, కువి, పెంగో, మండ అనే 7 భాషలు గుర్తింపబడ్డాయి. వీనిలో తమిళం, కన్నడం, తెలుగు, మలయాళ భాషలకు మాత్రమే ప్రాచీన కాలం నుంచి లిఖిత సాహిత్యాన్ని కలిగి ఉంది. 2011 లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడే ప్రజలు 8,46,00,000 మంది. ఇతర రాష్ట్రాలు, దేశాలు కలుపుకుంటే తెలుగువారు సుమారు 10 నుంచి 11 కోట్లు ఉండవచ్చు. భాషాశాస్త్ర రంగంలో 1934 సంవత్సరంలో చెప్పుకోదగ్గ పరిశోధన చేసినవారు ఆచార్య చేకూరి రామారావు. ఆచార్య చేకూరి రామారావు గారు తెలుగు వాక్య నిర్మాణాన్ని శాస్త్ర దృష్టితో సునిశితంగా పరిశీలించి తెలుగు భాషాశాస్త్ర పరిశోధనను కొత్త పుంతలు తొక్కించినారు. బహుజనపల్లి సీతారామాచార్యులు విషయ బోధకంబు వాక్యంబు అని పేర్కొన్నారు. ప్రధానంగా వాక్యంలో ఉద్దేశం, విధేయం అనే 2 అంశాలుంటాయి. 3000 ఏళ్ల కిందట తెలుగు సంస్కృతి ఎలా ఉండేది అనే వ్యాసంను బి.హెచ్. కృష్ణమూర్తి గారు రచించారు. ఈయన ప్రకారం ఏ కాలంలోనైనా ఒక భాష మాట్లాడేవాళ్ల సంస్కృతి వాళ్ల పదజాలంలో ఇమిడి ఉంటుంది. తెలుగు దేశపదాలలో తొలినాళ్ల సంస్కృతి స్వరూపం తెలుస్తుంది. మానవ సంస్కృతి, నాగరికత అభివృద్ధిలో భాష ఉన్నతమైన పాత్రను పోషించింది. భాషా అభ్యసనంలో తారసపడే అనుమానాలు లేదా అపోహాలు. పెద్దవారి కంటే చిన్న వయస్సులో వారు దేనినైనా సులభంగా అభ్యసిస్తారు. ప్రజ్ఞావంతులు ఇతరుల కంటే త్వరగా భాషలు నేర్వగలరు. భాషాభ్యసనమే చాలా కష్టమైనది. ఆయా భాషల వ్యవహారంలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఇతర భాషలు నేర్వగలం. తరగతి గది బోధనతో మాత్రమే భాషలు నేర్చుకోవడం సాధ్యం. భాషా అభ్యసనాన్ని ఇష్టపడతాను కానీ నాకు సమయం లేదు. అర్థ పరిణామం. భాషలోని పదాలకు సంబంధించిన అర్థాల్లో కాలక్రమంలో మార్పులు కలగడం సహజం. ఇలా అర్థాల్లో కలిగే మార్చులను అర్థపరిణామం అని అంటారు. ఆచార్య జి.ఎన్. రెడ్డి గారి ప్రకారం పదజాలానికి సంబంధించినటువంటి అర్థంలో కలిగే మార్పే అర్థ పరిణామం. ఆచార్య పి.ఎస్. సుబ్రహ్మణ్యం గారి ప్రకారం భాష కాలక్రమంలో మారే స్వభావం కలది కాబట్టి ఒక భాషలో కాలక్రమంలో వర్ణాలు, వ్యాకరణ నిర్మాణము మారినట్లుగానే పదాల అర్థాలు కూడా మారతాయి. అర్థవ్యాకోచం. మొదట పరిమితార్థంలో ఉన్న పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని పొందడమే అర్థవ్యాకోచం. ఉదాహరణలు: చెమ్ము అనే పదం తరువాత కాలంలో రాగితో చేసిన చిన్న పాత్ర అనే అర్థంగా మారి ప్రస్తుతం ఇత్తడి చెంబు, స్టీలు చెంబు, కంచు చెంబు అనే అర్థాలతో ఉపయోగించడం జరుగుతుంది. తైలం అనే పదం నువ్వుల నూనె అనే పదంగా మారి ప్రస్తుతం వేరుశెనగ నూనె, భృంగామలక తైలం అనే అర్థాలతో ఉపయోగించడం జరుగుతుంది. అర్థసంకోచం. విస్తృతార్థంతో ఉన్న పదం సంకుచితార్థాన్ని పొందడమే అర్థసంకోచం. ఉదాహరణలు: చీర అనే పదం తరువాత కాలంలో వస్త్రవిశేషంగా మారి ప్రస్తుతం స్త్రీలు మాత్రమే ధరించే వస్త్రంగా ఉపయోగించడం జరుగుతుంది.
శ్రాద్ధం అనే పదంను తరువాత కాలంలో శ్రద్ధతో చేసే పనిగా మారి ప్రస్తుతం తద్దినం అనే అర్థంతో ఉపయోగించడం జరుగుతుంది. వ్యవసాయం అనే పదం తరువాత కాలంలో పనిగా మారి ప్రస్తుతం కేవలం పొలం పనికి మాత్రమే వాడడం జరుగుతుంది. అర్థసౌమ్యత. ప్రాచీన కాలంలో నిందార్థంతో, సామాన్యార్థంతో వాడిన పదాలను నేడు గౌరవార్థంతో ఉపయోగించడం. ఉదాహరణలు: ప్రాచీన కాలంలో ఉన్న సభికులు అనే పదం తరువాత కాలంలో జూదగాండ్రుగా మారి ప్రస్తుతం సభలోనివారు అనే గౌరవార్థంతో ఉపయోగించడం జరుగుతుంది. ప్రాచీన కాలంలో ముహూర్తం అనే పదం 12 క్షణాల కాలంగా మారి ప్రస్తుతం శుభకార్యాలకు నిర్ణీతమైన పవిత్ర కాలంగా ఉపయోగిస్తాము. ప్రాచీన కాలంలో మర్యాద అనే పదం తరువాత కాలంలో హద్దుగా మారి ప్రస్తుతం గౌరవం అనే అర్థంతో ఉపయోగిస్తున్నాము. అర్ధగ్రామ్యత. ప్రాచీన కాలంలోని గౌరవార్థంతో కూడిన పదం తరువాత కాలంలో హీనమైన తక్కువైన అర్థాన్ని పొందడమే అర్ధగ్రామ్యత. ఉదాహరణలు: కంపు అనే పదం సుగంధం పదంగా మారి ప్రస్తుతం దుర్గంధం అనే అర్థంతో ఉపయోగించడం. ఛాందసుడు అనే పదం వేదవేత్త అనే పదంగా మారి ప్రస్తుతం లోకజ్ఞానం లేనివాడు అనే అర్థంతో ఉపయోగించడం. కైంకర్యం అనే పదం సేవ లేదా పూజగా మారి ప్రస్తుతం దొంగిలించు అనే అర్థంతో ఉపయోగించడం. ధ్వని పరిణామం. ఒక భాషలో ఒక కాలంలో ఉన్న ధ్వని తరువాత కాలంలో మార్పు చెందటాన్ని ధ్వని పరిణామం అంటారు. పదంలో ఉన్న వర్ణాలు పోవడమో లేదా కొత్త వర్ణాలు చేరడమో ధ్వని పరిణామంలో జరుగుతుంది. వర్ణ సమీకరణ. సమీకరణం అంటే కూడిక. భిన్న వర్ణాలు ఏకవర్ణంగా ఏర్పడటమే వర్ణ సమీకరణం. ఉదాహరణ: గది ప్లస్లు గదులు, దాని ప్లస్కు దానికి. వర్ణభేదం. ఒకే ధ్వని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని రావడం. ఉదాహరణ: ఆవులించు ప్లస్ ఇంచు ఆవులింపించు, చూచు ప్లస్ ఇంచు చూపించు. వర్ణ సమ్మేళనం. అనేక వర్ణాలు కలిసి ఏకవర్ణంగా రూపొందనను వర్ణ సంయోగం అని అంటారు. వర్ణ సమ్మేళనంను సంయోజనం అని కూడా పిలుస్తారు. ఉదాహరణ: చెజకు చెరకు ఆయి రాయి, కణ్ కన్ను, యన్ నేను. వర్ధవ్యత్యయం. పదంలో ముందక్షరం వెనుకకు, వెనుక అక్షరం ముందుకు మారడం. వర్ధవ్యత్యయంను వర్ణ పరివర్తనమని లేదా అక్షర విపర్యం అని కూడా అంటారు. ఉదాహరణలు: నవ్వులాట నవ్వుటాల, పావురం పారువం, పలుచన చలుపన. వర్ణాగమం. కొత్త వర్ణాలు పదాల్లో చేరడం. వర్ణాగమంను వర్ణాధిక్యం అనే కూడా అంటారు. ఉదాహరణలు: కోలాటం కోలాటకం, దొంగాటం దొంగాటకం, నడిరేయి నడికిరేయి. పదాది సంయుక్తరేఫ లోపం. పదం మొదట్లో ఉన్న రా కారం లోపించడం. ఉదాహరణ: గ్రద్ద గద్ద, క్రొత్త కొత్త, ప్రాత పాత, బ్రతుకు బతుకు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.